చాలా మందికి ఏంటంటే పండ్లను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేటువంటిది స్టిల్ ఇప్పటికీ మనం చాలా ఫాస్ట్ యుగంలో ఉన్నా కానీ అలాంటి మూమెంట్స్లో ఉన్నా కానీ బట్ చాలా మందికి తెలీదు ఎట్లా క్లీన్ చేసుకోవాలి లేకుంటే డాక్టర్ని అసలు ఎందుకు కన్సల్ట్ అవ్వాలి డెంటిస్ట్ని ఎస్పెషల్లీ ఎన్ని రోజులకి ఒకసారి కన్సల్ట్ అవ్వాలి ఏ విధమైనటువంటి టెస్టులు చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎవ్రీబడి ఓకే. అందరూ కూడా 6 months వన్స్ డెంటిస్ట్ ని కలవాలండి. ఓకే. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. ఉమ్, ఓకే, మేడం. 6 months 1 year వన్స్. ఓకే, ఉమ్, ఎందుకు కలవాలి? ఇప్పుడు మన నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుందండి. ఎగ్జాక్ట్. మనము పళ్ళు రోజు తోముకున్నా, రోజుకు 2 సార్లు తోముకున్నా సరైన టెక్నిక్ లో తోముకోవాలి. ప్రాపర్గా. ప్రాపర్ టెక్నిక్ లో తోముకోపోతే మేడం. పళ్ళు చివర్లలో గమ్ దగ్గర ఉమ్, అరిగిపోతాయి. ఓకే. కాల్డ్ అబ్రేషన్ అంటాము. ఓకే. అబ్రేడ్ అయిపోతాయి. ఊరికే ఇలా ఇలా హారిజాంటల్ గా బ్రష్ చేస్తే అవి ఉమ్, అక్కడ అబ్రేడ్ అయిపోతాయి. ఓకే. ప్రాపర్ టెక్నిక్ సర్క్యులర్ మోషన్ లో ప్రతి టీత్ బ్రష్ చేసుకోవాలి. అది ఉమ్, సగం మంది చేయరండి. ఓకే. ఓకే, వాళ్ళ ఓన్ టెక్నిక్ లో చేస్తారు. ఉమ్. వాళ్ళందరూ సరిగ్గా బ్రష్ చేసుకుంటే ఇంకా మాకేముంటుంది. కానీ మేడం ఒక విషయం చెప్పాలి. ఎట్లా అంటే మేడం కొంతమంది బ్రష్ చేసేటప్పుడు ఒక ఏదో యుద్ధం చేసినట్లుగానే చాలా అలా ఫాస్ట్ గా చేయక్కర్లేదండి. చేస్తూ మన ఉంటారు. పళ్ళే ఉమ్, ఎక్కడికి పోవు. ఓ. మనం నిదానంగా 2 minutes అద్దంలో చూసుకుంటూ ఉమ్, సర్క్యులర్ మోషన్ ఇస్తున్నామా, ఉమ్, మొత్తం డర్ట్ వెళ్ళిపోతుందా అని ఉమ్, చూసుకుని చేసుకుంటే మంచిది. ఓకే. సో ఇలా చేసుకోరు కాబట్టి సర్టన్ ఏరియాస్ నేను చెప్పినట్టు అందరు ఉమ్, చేసుకోరండి ప్రాపర్ ఉమ్, టెక్నిక్ లో. అవును. సర్టన్ ఏరియాస్ సరిగ్గా క్లీన్ అవ్వవు. ఓకే. స్పెషల్లీ కింద టీత్ వెనక భాగంలోను, అవును. వెనక మోలర్స్ దగ్గర, అప్పర్ మోలర్స్ దగ్గర ఉమ్, బాగా డిపాజిట్స్ ఉండడం జరుగుతుంటుంది. ఓకే. అవి కాన్సన్ట్రేట్ చేయరు. ఉమ్, ఓకే, సో అక్కడ గార పట్టేస్తుంటుంది. అవును. సో మీరు ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గర రాకపోతే ఈ ఉమ్, గారలో మళ్ళా బ్యాక్టీరియా వెళ్ళి చేరి అక్కడ ఉమ్, ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంటుంది. ఓకే. అదే మీరు వస్తే మేము రొటీన్ డెంటల్ క్లీనింగ్ చేస్తాము, ఉమ్, ఈ గారంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే. మీరు నిజంగా ప్రాపర్ గా చేసినా కూడా కొన్ని ఏరియాస్ రీచ్ అవ్వండి బ్రష్ అవును. కి. అవును. పళ్ళ మధ్యలోను అలాగ రీచ్ అవ్వవు. అది ఓన్లీ క్లీనింగ్ ద్వారా, ఒక ఉమ్, ప్రొఫెషనల్ డెంటిస్ట్ చేస్తేనే ఉమ్, క్లీనింగ్ ద్వారా వెళ్ళిపోతాయి గారెలు. అవును. అప్పుడు మీ మెయింటెనెన్స్ బెటర్ ఉంటుంది. ఓకే.